పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకుంటూ బయటకొస్తే ఒక ముల్లంగ మొక్క కనిపించింది. దుంప అయితే భలే లేతగా ఉందని చెప్పేసి లేట్ చేయకుండా కోసేశాను. దుంపని సాంబార్లో వేసేసుకుందాము అనుకున్నా, కానీ ఆకు పడేయడానికి నాకు అస్సలు మనసు రాలేదు, ఎందుకంటే అంత లేతగా ఉంది. సరే ఎంత కూర అయితే అంతే అని చెప్పేసి ఒక ఉల్లిపాయ టమాటా వేసి కూర వండేశాను. ఈ ముల్లంగి ఆకుని మా ఊర్లో సొత్తు కూర అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇంతగా మీరు తింటారా అది కూడా చెప్పేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు ఉల్లిపాయలు వేసి వేగనిచ్చిన తర్వాత అందులో టమాటా ముక్కలు ఆకు ముల్లంగి ముక్కలు వేసేసి మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఒక్క 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత అందులో రుచికి సరిపడా కారం వేసి అటు ఇటు కలిపేసి కొంచెం వాటర్ వేసి ఒక్క 5 నిమిషాలు ఉడికిస్తే అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంది. ఎంతైనా ఇంట్లో కాసిందని టేస్టే వేరు కదా. మీరేమంటారు కామెంట్ చేసేయండి.